నాకు జీరాలో ఇది అవుతలే అది అవుతలే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎలాగో ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నావు కదా. నిన్న ఒక ఎపిక్ అయిందనమాట. సరే లాగౌట్ అయిపోయింది కదా అని అనుకునే టైంకి ఒకటి పింగ్ చేసి నాకు జీరాలో ఇది అవుతలే అది అవుతలే అన్నాడు. అరే బాబు, సపోర్ట్ డెస్క్ లో రిక్వెస్ట్ రేజ్ చేయరా, రిక్వెస్ట్ రేజ్ చేస్తే ఎవరో ఒకళ్ళు రిప్లై ఇస్తారు అంటే అంటాడు, ఇప్పుడు నువ్వు ఎలాగో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నావు కదా, నువ్వే చెప్పేస్తే అయిపోతుంది కదా. అరే బాబు, మేము అట్లా వర్క్ చేయంరా, మేము ఏదైనా వర్క్ చేస్తే దానికి ఒక టికెట్ ఉండాలా, మీతో నేను మాట్లాడిన కాన్వర్సేషన్ ఎక్కడ ట్రాక్ అవుతుంది. బికాస్ ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ మీద వర్క్ చేస్తే ఆ రిక్వెస్ట్ లో వేరే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు ఆ రిక్వెస్ట్ మీద. సో ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ లో ఒక రిక్వెస్ట్ రేజ్ చేసి దాంట్లో కాన్వర్సేషన్ అయిందంటే వేరే వాళ్ళకి కాంటెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఈ కాన్వర్సేషన్ అయింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇది చెయ్యాలి అని. ఒకవేళ ఆ కాన్వర్సేషన్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది అనమాట. అంటే తెలియదు కదా వేరే వాళ్ళకి ఎంతవరకు ఏం మాట్లాడారు, ఇదంతా కాంటెక్స్ట్ ఉండదు కదా. సో ప్రాబ్లం అవుతుంది. వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఆఫీస్లో. మీరు కూడా ఇట్లానే చేస్తారా? మీ ఆఫీస్లో ఐటీ గాయని కాల్ పింగ్ చేసి దమ్ చేస్తారా, లేకపోతే రిక్వెస్ట్ రేజ్ చేస్తారా? రిక్వెస్ట్ రేజ్ చేయండి, అట్లా కాల్ చేసి లేదా పింగ్ చేసి సాగు కొట్టకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎలా అయితే పింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ టికెట్స్ ఉంటాయి, వాళ్ళు వర్క్ చేయాల్సిన టికెట్స్. ఆల్రెడీ వాడు ఏదో ఒక రిక్వెస్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు, మీరు పింగ్ చేసి సాగొడితే వాడి వర్క్ డిస్టర్బ్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ట్రబుల్ ఐటీ గైస్.